ఖమ్మం నగర శివారు రామన్నపేటలోని ఓ వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో వినాయక విగ్రహం స్వయంభుగా వెలిసింది. వేద పండితుల సలహాతో విజయ గణపతిగా నామకరణం చేశారు. తమ పొలంలో విగ్రహం ఏర్పడడం ఆనందంగా ఉందని కోరా శ్రీనివాస్ తెలిపారు. ఆలయం నిర్మిస్తామని వారు పేర్కొన్నారు. దాతలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఒక 5 years బ్యాక్ మా కూర సీనన్నయ్య నా ప్లేస్ లో, మా ఇద్దరి బొత్తులో ఉన్న ఈ ప్లేస్ లో క్లీన్ చేస్తుంటే వినాయకుడు బయటికి రావడం మా అదృష్టంగా భావించాము. 5 సంవత్సరాల తర్వాత వినాయకుడు ఈ రోజు సంకల్పించి శంకుస్థాపన కార్యక్రమము నిర్వహించాము. దీనికి భక్తులందరూ తోడై మీ అందరి సహాయ సహకారాలతో అద్భుతంగా మన కాణిపాకంలాగా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా అందరి సహాయంతో ఈ గుడి డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణపతి నమః. రామన్నపేట గ్రామం శివార్లో ఉన్నటువంటి కోరా శ్రీనివాస్ గారి యొక్క పొలంలో వారు డెవలప్మెంట్ చేస్తుండగా స్వయంభూగా వెలిసినటువంటి గణపతి, ఈ గణపతికి వీరు స్వామివారికి విజయ గణపతి అని నామకరణం చేసి ఈ రోజున స్వామివారి కోసం దేవాలయం కట్టాలనే ఉద్దేశంతో ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎంతో మంది భక్తులు ఆనందంగా వచ్చేసి గణపతిని చూసి చాలా ఆనందపడ్డారు. స్వయంభూగా వెలిసిన గణపతి కాబట్టి చాలా మహిమలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి స్వామివారిని కొలిచి, అలాగే కోరా శ్రీనివాసరావు గారి సంకల్పం తలపెట్టిన ఈ గుడికి మీ శక్తి కొలది మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బలో గణేష్ మహారాజ్కి జై. ఈ వినాయకుడు స్వయంభూ భూమిలో వెలిసినాడు. 5 సంవత్సరాల క్రితం మాకు ఇక్కడ ఈ 3 ఎకరాలు ఉండే, 3 ఎకరాలలో అవి తవ్వి రాళ్ళు తీస్తూ ఉంటే స్వామివారు వెలిచారు. స్వామివారిని స్వామివారిని కూడా తెలియదు, ఒక రాయి లాగా ఉంటే రాయి మీద కూర్చొని చెల్లాడుకుంటున్నప్పుడు గణేష గణేష అనే చెవుల నామం వచ్చేసింది. 2 సార్లు 3 సార్లు అన్నా నేను పట్టించుకోలేదు. 3వసారి నేను పట్టించుకొని చూసే వరకు ఎక్కడ ఎవ్వరు లేకపోయే వరకు సరే మళ్ళా కూర్చున్నామని చెప్పిపోయే వరకు స్వామివారి పాదాలు కనబడ్డాయి. పాదాలు కనబడగానే అంతట్లకే మా బాబాయ్ బోయినాన్ని పోయి వస్తున్నాడు. బాబాయ్ ఇదేంటి చూస్తున్నానగానే గణేష్ వచ్చిండని చెప్పేసి మా వాక్ వచ్చింది. అసలు ఆశ్చర్యం వేసింది అనమాట. ఆయన చూడకుండానే గణేష్ వచ్చిందని చెప్పాడు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో స్వామివారి ఆనతి మేరకు ఈ రోజు స్వామివారి గుడికి శంకుస్థాపన ముహూర్తం స్టార్ట్ చేశాము. అందరి భక్తుల సహకారాలతో బ్రహ్మాండంగా పెద్దగా గుడి కట్టాలని ఆశగా స్వామివారి కోరిక మేరకు మేము గుడి కడుతున్నాము. హ్యాపీగా బంగారం లాగా ఆనందంగా ఉండి అందరం బ్రహ్మాండంగా ఈ ఆనందోత్సవాలను పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. జై బలో గణేష్ మహారాజ్కి జై.